అలిపిరి పాయింట్ నడిచి తిరుమలకి వెళ్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ అది షూ వేసుకున్నాడు. ఈ యాప్ పేరు వచ్చి రోబ్లాక్స్ గేమ్లో పెట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఒరిజినల్ యాప్ అని పెట్టి దీంట్లో ఫండింగ్ వసూలు చేస్తాం. వల్ల ఇంత గ్రాఫిక్స్ పెట్టి అసలు కొండకి ఎలా దేవుని చూస్తామో మొత్తం చూపించాడు దీంట్లో. మనకి టీటీడీ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా క్రియేట్ చేశారు. గుళ్ళోకి ఎంటర్ అయ్యాడు, దర్శనం చేసుకున్నాడు. అంతా తిరుమల లోపల ఆలయం నమ్ముని ఎలా ఉంటుందో ఇది సెక్యూరిటీ రీజన్స్ కూడా. తిరుమల ఎలా దర్శనం చేసుకోవాలి ఏంటి అనేటువంటి ఒక దేవస్థానం పేరు మీద ఒక డూప్లికేట్ యాప్ ఒకటి తయారు చేశారు. అది చాలా క్రైమ్ అది. సో దానికి సంబంధించింది వాడు డాలర్ రూపంలో కూడా కలెక్ట్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. దీని మీదుగా చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాం. ఇందులో వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఇప్పుడే నేను CBI&SOకి ఫార్వర్డ్ చేసి కేసు రిజిస్టర్ చేయమని చెప్తాను. ఏదైనా ఇలాంటివి కూడా ఇంకా ముందు ముందు ఏదైనా జరిగితే కూడా తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. భక్తులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటివన్నీ టీటీడీ చేయదు. ఇలాంటివన్నీ చూసి యాప్లు చూసి మోసపోవద్దని చెప్పేసి భక్తులందరికీ కూడా నా యొక్క విన్నపం. కాబట్టి అందరం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాను. ఓం నమో